వెల్కమ్ టు మై ఛానల్ ట్రెజర్ హంటర్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న పదం స్టాక్ మార్కెట్. అయితే మీలో చాలామంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేదా ఇన్వెస్ట్ చేయాలని కోరిక ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం మరియు ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని తయారు చేయడం. ఫస్ట్ క్వశ్చన్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇది తెలియాలి అంటే ముందు మనం షేర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఏ షేర్? షేర్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. మనం ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ కొంటే ఆ కంపెనీలో మనం వాటాదారులం అవుతాం, భాగస్వాములం అవుతాం. వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దట్ కంపెనీ. అక్కడ ఉన్న కేక్ని ఒకసారి చూడండి. ఆ ఫుల్ కేక్ అంతా రిలయన్స్ కంపెనీ అనుకుంటే ప్రమోటర్ షేర్ అంబానీ గారిది, మిగిలిన భాగం ఇన్వెస్టర్ షేర్. కంపెనీ బాగా పెర్ఫామ్ చేసి ప్రాఫిట్స్లో ఉంటే షేర్ వాల్యూ పెరిగి షేర్ హోల్డర్స్ లాభపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, 2001 సంవత్సరంలో ఎంఆర్ఎఫ్ యొక్క షేర్ వాల్యూ 400 ఉంది. ఇప్పుడు దాని వాల్యూ 1,40,000. అందుకే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి ప్లాట్ఫామ్. షేర్స్ కొంటే మనకు ఓనర్షిప్ వస్తుందని తెలుసుకున్నాం. మరి స్టాక్స్ అంటే ఏంటి? షేర్స్ మరియు స్టాక్స్ రెండు ఒకటేనా? షేర్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఎ స్టాక్. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ షేర్స్ని స్టాక్ అంటాము. ఒక కంపెనీకి సంబంధించినవని చెప్పుకుంటే వాటిని షేర్స్ అంటాము. అదే మల్టిపుల్ కంపెనీకి సంబంధించినవని చెప్పుకుంటే వాటిని స్టాక్స్ అంటాము. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఓన్ 100 షేర్స్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ స్టాక్. ఎంఆర్ఎఫ్ స్టాక్కి సంబంధించి 100 షేర్లు నేను కొన్నాను అని అర్థం. హూ ఈస్ రెస్పాన్సిబుల్ వెన్ కంపెనీ గోస్ బ్యాంక్రప్ట్? ఎవరో చెప్పారని లేదా రికమెండ్ చేశారని తెలుసో తెలియకనో నేను ఒక కంపెనీకి సంబంధించి 1000 షేర్లు కొన్నాననుకోండి. ఇప్పుడు ఆ కంపెనీ అప్పుల పాలై మూతపడిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఆ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టి నా మీద ఏమైనా రెస్పాన్సిబిలిటీ పడుతుందా? నా ఆస్తులు ఏమైనా తీసుకుంటారా? లేదండి. మనలాంటి షేర్ హోల్డర్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. మన దగ్గర ఉన్న షేర్ వాల్యూ పడిపోతుంది, కానీ ఇంకేమీ అవ్వదు. కంపెనీనే టోటల్గా రెస్పాన్సిబుల్ అవుతుంది, ఎందుకంటే అది సపరేట్ లీగల్ ఎంటిటీ. ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ స్టార్ట్ చేసి కంపెనీని లిక్విడేషన్ చేస్తారు. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ అంటే కొనడం, అమ్మడం. సింపుల్. వెజిటబుల్ మార్కెట్లో కూరగాయల్ని ఎలాగైతే కొనడం, అమ్మడం జరుగుతుందో అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా షేర్స్ని కొనడం, అమ్మడం జరుగుతుంది. ఈ స్టాక్ మార్కెట్లో ముఖ్య పాత్ర స్టాక్ ఎక్స్చేంజెస్ పోషిస్తాయి. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లోనే షేర్స్ని అమ్మడం, కొనడం జరుగుతుంది. ఇలాంటి స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నిటినీ కలిపి స్టాక్ మార్కెట్ అంటారు. ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటో తెలుసా? న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? స్టాక్ మార్కెట్ ఎందుకు ఏర్పడింది? నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, వినండి. పూణేలో ఒక 7 మంది ఇంజనీర్స్ కలిసి వారి దగ్గర ఉన్న డబ్బుతో ఒక చిన్న ఐటీ కంపెనీ స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ దగ్గర నుండి డబ్బులు పోగేసి బెంగళూరులో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశారు. బిజినెస్ మోడల్ బాగుంది, ప్రాజెక్ట్స్ బాగా వస్తున్నాయని వారు ఇండియా మరియు యుఎస్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకున్నారు. వారి దగ్గర అంత డబ్బు లేదు. ఫస్ట్ ఆప్షన్ బ్యాంక్ లోన్. అంత పెద్ద మొత్తం బ్యాంక్ లోన్ ఇస్తుందా? ఒకవేళ ఇచ్చినా దానికి ఇంట్రెస్ట్ ఎలా కట్టాలి? సో సెకండ్ ఆప్షన్ స్టాక్ మార్కెట్. వారి దగ్గర ఉన్న వాటాను, షేర్స్ని పబ్లిక్కి, అంటే మనలాంటి ఇన్వెస్టర్స్కి అమ్మి వచ్చిన డబ్బుతో కంపెనీని ప్రపంచం అంతా ఎక్స్పాండ్ చేశారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కంపెనీ 1981లో 2,500 రూపాయలతో స్టార్ట్ చేశారు. ఈరోజు ఆ కంపెనీ 7 లక్షల కోట్ల విలువ చేస్తుంది. ఆ కంపెనీ ఏదో కాదండి, మన ఇన్ఫోసిస్. చిన్న కంపెనీస్ని ప్రపంచం అంతటా ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్లో స్టాక్ మార్కెట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ స్టాక్ మార్కెట్ ఏ గ్యాంబ్లింగ్? స్టాక్ మార్కెట్ ఒక జూదమా? ఇది వరకు చెప్పిన ఇన్ఫోసిస్ స్టోరీ వింటే మీకు ఇంకా ఈ డౌట్ ఉందా? స్టాక్ మార్కెట్ ఏమాత్రము గ్యాంబ్లింగ్ కాదండి. గ్యాంబ్లింగ్ చేస్తే ఏం రాదండి. అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపెనీ షేర్స్ వస్తాయి. ఇప్పుడు ఇండియాలో ఉన్న 2 ముఖ్య స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఆ 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ముంబైలో ఉన్నాయి. మొదటిది ఎన్ఎస్సి, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. 1992లో ఏర్పడింది.
ఎన్ఎస్సి ఇప్పుడు లీడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో 2000కు పైగా కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. రెండవది బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. 1875లో ఏర్పడింది. ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. 5000కు పైగా కంపెనీస్ ఇందులో లిస్ట్ అయ్యాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి? ఎన్ఎస్సి ఉంది కదా, మరి బిఎస్సి ఎందుకు? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మనం ముందు ఫ్లిప్కార్ట్, అమెజాన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లిప్కార్ట్ ఉంది కదా, మరి అమెజాన్ ఎందుకు? స్విగ్గీ ఉంది కదా, మరి జొమాటో ఎందుకు? ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండు ఈ-కామర్స్ చైన్స్, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. స్విగ్గీ మరియు జొమాటోలో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఏమీ లేదు. అలాగే ఎన్ఎస్సి మరియు బిఎస్సి రెండు స్టాక్ ఎక్స్చేంజెస్. పర్పస్ సేమ్, ఓనర్షిప్ మాత్రం డిఫరెంట్ అంతే. రెండిటిలోనూ స్టాక్స్ అమ్మవచ్చు, కొనవచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ గవర్నమెంట్కి సంబంధించినవా? ఈ సంస్థలు గవర్నమెంట్లో భాగమా? క్యాన్ ఐ బై షేర్స్ ఆన్ ఎన్ఎస్సి అండ్ సెల్ ఆన్ బిఎస్సి? నేను ఎన్ఎస్సిలో షేర్స్ కొని బిఎస్సిలో అమ్మవచ్చా? ఆన్సర్ ఈస్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో మొత్తం షేర్స్ 100 ఉన్నాయనుకోండి. అందులో 20 షేర్స్ ఎన్ఎస్సిలో కొని బిఎస్సిలో అమ్మితే 100 షేర్స్ కాస్త 120 షేర్స్ అవుతాయా? లేదు కదండి, మొత్తం షేర్స్ 100 ఉన్నాయి. 120 షేర్స్ ఎలా అవుతాయి? సో ఉన్న 100 షేర్స్ మాత్రమే ఎన్ఎస్సిలో అయినా బిఎస్సిలో అయినా ట్రేడ్ చేయగలము. ఎన్ఎస్సి మరియు బిఎస్సి ఇవే కాదండి, ఇండియాలో ఇంకా చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఎక్స్చేంజెస్ ఈ స్లైడ్లో చూడండి. ఇవే కాకుండా ఇంకా చాలా ఎక్స్చేంజెస్ మూతపడ్డాయి. మన హైదరాబాద్లో కూడా ఒకటి 1940లో ఓపెన్ చేశారు, ఇప్పుడు క్లోజ్లో ఉంది. వేరే ఎక్స్చేంజెస్ ఉన్నాయంటున్నారు, మరి వాటి పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్లో ఉన్న మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ తీసుకోండి. అందులో గోల్డ్, కాపర్, నికెల్ లాంటి కమోడిటీస్ ట్రేడ్ చేస్తారు. పక్కన ఉన్న ఫోటో చూడండి, చాలా రకాల స్వీట్స్ అన్నీ ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టారు. దీని పేరు చెప్పగలరా? తెలుగులో ఏమంటారో తెలీదు, కానీ ఇంగ్లీష్లో అయితే ఒక పేరుతో పిలుస్తారు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నిఫ్టీకి ఆ ఫోటోకి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ ఆర్ అప్డేట్స్ ఇంకా మరెన్నో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నిఫ్టీ అంటే ఏంటి, నిఫ్టీ సెన్సెక్స్కి తేడా ఏంటి, ప్రైమరీ మార్కెట్ వర్సెస్ సెకండరీ మార్కెట్, ఐపీఓ వర్సెస్ డిపిఓ, ఇలాంటి విషయాలు అన్నీ తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ ట్రెజర్ హంటర్.